హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈరోజు కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. చాలామంది అడుగుతున్నారు అన్నమాట. అసలు వాస్తవానికి పెన్షన్లకు సంబంధించి చేయుత పెన్షన్ అనేది యాప్ అనేది తీసుకురావడం జరిగింది. చాలామందికి పెన్షన్ అనేది అంటే ముఖ కదలికలు, దాంతోపాటు కళ్ళకు సంబంధించి ఐరిస్ అనేది స్కాన్ చేసి ఫోటో తీసిన వెంటనే మనకు పైసలు కూడా అందిస్తున్నారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి డబ్బులు అనేది అందుబాటులో రాలేదట. వారికి మరి మిగతా వారికి మరి ఈ నెల వస్తుందా మరి రాదా, ఇందుకు సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు. మొత్తం 3 విధానాలు అయితే తీసుకోవచ్చు. వాస్తవానికి చేయుత పెన్షన్లో నెల కొత్త మార్పులు, కొత్త విధానం తీసుకురావడం అడిగింది కాబట్టి కొత్త మార్పులతో ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే అందిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది మనకు జూన్ నెల పెన్షన్ అనేది జూలైలో అందించడం జరిగింది. అది కూడా జూలైలో చివరి వారంలో అందించడం అయితే జరిగింది. ఇలా 27 తారీఖు, 28. సో అది కంటిన్యూ అవ్వకుంటే ఇప్పుడు ఆగస్టు నెల రావడం జరిగింది. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 3వ తారీఖు అండి. వాస్తవానికి పెన్షన్లకు సంబంధించి తాజాగా ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటన్నది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి అనమాట. లైక్ బటన్ ఇలా ఉంటుంది. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా వచ్చేసి ఆసరా చేయుత పెన్షన్లు ఇప్పుడు మనకు చేయుత పెన్షన్లుగా పంపిణీ చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో గతం నుండే ఈ కొత్త విధానం తీసుకొస్తున్నాం, కొత్త సిస్టమ్ అని చెప్పేసి ఇందుకు సంబంధించి అనర్హుల చెక్ పెట్టే విధంగా అందరికీ సులభమైన రీతిలో పెన్షన్లు అనేది అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ నెలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి పోస్ట్ మ్యాన్ కావచ్చు, వారికి ప్రత్యేకంగా ప్రభుత్వమే నిధులు కేటాయించి మొబైల్ కూడా అందించడం జరిగింది. కొంతమందికి వారి ఫోన్లలో చేయుత యాప్ అనేది తీసుకురావడం జరిగింది. దీనివల్ల చేయుత యాప్ అనేది ఇన్స్టాల్ చేశారు. నెక్స్ట్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రారంభం కావడం జరిగింది. కాలక్రమంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 5 నుంచి 6 రోజులు గడుస్తూ ఉంది. అయితే కొన్ని చోట్ల పెన్షన్లు అనేది కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి ఫేస్ ద్వారా అయితే రావడం లేదంటున్నారు. అయితే వారికి మరి ఎప్పటి నుంచి అందిస్తారు, ఈ నెల ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చాలామంది డౌట్ పడుతున్నారు అనమాట. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం పోస్ట్ ఆఫీసుకు వెళ్ళినప్పుడు ప్రధానంగా అదైతే పైసలు తీసుకుంటామనే బుక్ అంటామో, లేదంటే పోస్ట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. అందులో ఐడి కొట్టిన వెంటనే అందులో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఆ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ వృద్ధుల, వికలాంగుల డైరెక్ట్ ఫోటో అనేది ఇది మనం స్కాన్ చేసినట్టు ఫోటో చూస్తున్నారనమాట. కళ్ళు అనేది సరిగా కొట్టాలని, లేదంటే ఐరిస్ అనేది దాంట్లో పర్సంటేజ్ వారీగా చూపిస్తుందని చెప్తూ ఉన్నారనమాట. 100% అయితే 1000% అని. ఇలా చాలామందికి అడుగుతున్నారు. ఏంటంటే 70 నుంచి 80 సంవత్సరాలు ఉన్న వృద్ధులు కావచ్చు, అసలు కళ్ళు కనబడని వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఏమో ఇబ్బంది పడుతున్నారు, కళ్ళల్లో శుక్లాలు, అదేవిధంగా మసకబారిన కళ్ళు, ఇలాంటి వారికి పెన్షన్ మరి వస్తుందా రాదా అని చెప్పి చాలామంది అయితే ఎందుకంటే వారికి రాలేదని అడుగుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా 3 విధానాల్లో పెన్షన్లు అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఐరిస్ అంటే ఇప్పుడు ఫోటో ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుంది కదా మనకు. అందులో వచ్చేసి 6 సార్లు అయితే ప్రయత్నం చేయాలన్నమాట. తర్వాత అందులో కూడా రాకపోతే తప్పనిసరిగా ఇక ప్రభుత్వం నుంచి మనకు ఏదైతే ఒక డివైస్ కూడా ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా. ఆ డివైస్ ద్వారా పెన్షన్ అయితే అందిస్తారనమాట. మంత్ర డివైస్ అనమాట. అంటే ఇందులో ఏదైతే వేలిముద్రలు పెడతారో దాన్ని ఆ పేరు అనమాట. చాలా మందికి ప్రతి నెల కూడా పని నెల నుంచి మనకు వేలిముద్రల ద్వారా అయితే అందిస్తారు కదా, సేమ్ యాజ్ టీజ్గా. అందులో ఒకసారి ట్రై చేస్తారు, రాలేదనుకో రెండోసారి ట్రై చేస్తారు, ఇలా 3 సార్లు ప్రయత్నం అయితే చేస్తారనమాట. అయితే చాలా చోట్ల మాత్రం పెన్షన్లలో ఏదైతే పూర్తి స్థాయిలో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు చాలామందికి కూడా ఏదైతే ఇంకా దీనివల్ల ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది, పెన్షన్ ఈజీగా ఇవ్వచ్చు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. కొన్ని చోట్ల అయితే ఆల్రెడీ పెన్షన్ అనేది తీసుకుంటున్నారు, చాలా ఈజీగానే అవుతుంది. కొంతమందికి మాత్రం వారికి డీటెయిల్స్ అనేది కొంతమందికి అప్డేట్ చేయాలని చెప్పి రావడం, కొంతమందికి ఆల్రెడీ తీసుకోకపోవడం, ఇలా. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వారికి మరి పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు ఏందనేది తాజాగా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఎవరికైతే కళ్ళు కనుక పడకుండా ఉండి, లేదంటే
పెన్షన్ అనేది ఫోటో తీసినప్పుడు రాలేదో వారికి పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా పోస్ట్ మ్యాను నేరుగా మంచానికి పరిమితమైన వారితో పాటు కొంతమందికి ఎవరికైతే ఇంకా డబ్బులు అనేది జమ కాకుండా ఉన్నారో వారికి ఇంటి దగ్గరికి వెళ్ళి మరోసారి ప్రయత్నం చేస్తారనమాట పోస్ట్ మ్యాను అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి. అప్పుడు కనుక ఓకే పడ్డట్టయితే తప్పనిసరిగా అందిస్తారు, లేదంటే వేలిముద్రల ద్వారా కూడా అందిస్తారు. ఆ వేలిముద్రల వల్ల కూడా డబ్బులు కనుక రాలేదనుకో, వేలిముద్ర కొంతమందికి పడదు కాబట్టి అరిగిపోవడం ఏదైతే రేఖలన్నీ కూడా, అంటే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే పెన్షన్కి సంబంధించి పంచాయతీ సెక్రటరీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తప్పనిసరిగా మనకు 3 విధాలు అయితే అందిస్తారనమాట. సో మొదటిది వచ్చేసి ప్రధానంగా అందరికీ కూడా సాధ్యమైనంత వరకు ఫేస్ ద్వారా అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత పడని వారికి అయితే చాలామంది కూడా పోస్ట్ మ్యాన్ నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు అని చెప్తారు. ఎందుకంటే 1-2 నెలలు 3 నెలల వరకు కూడా ఒకేసారి అయితే తీసుకోవచ్చు అనమాట. సో అవసరం ఉన్నట్లయితే తప్పనిసరిగా మరోసారి అయితే అడిగి మనకు పెన్షన్కి సంబంధించి వేలిముద్రల ద్వారా కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి వీళ్ళు బట్టి అయితే అందిస్తారు. సో లేదంటే పంచాయతీ కార్యదర్శి పోస్ట్ మ్యాన్ నేరుగా ఇంటింటికి వచ్చి ఫోటో తీసి మరీ అయితే పెన్షన్లు అయితే అందిస్తున్నారు అనమాట. ఇది ఒక కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది. సో మంచానికి పరిమితమైన వారు, వేలిముద్రలు పడని వారు డైరెక్ట్గా ఇంటికి వచ్చి అయితే ఇస్తున్నారనమాట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అయితే అమలవుతుంది కొత్త విధానంకి సంబంధించి. చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ అనేది క్లారిటీ అయింది అనుకుంటున్నారు. చాలామంది అయితే పెన్షన్ తీసుకున్నారు. సో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త విధానం, కొత్త సిస్టమ్ వల్ల ఎంతమందికి పైసలు వచ్చాయని చెప్పేసి, మీకు పైసలు తీసుకున్నారా లేదని కూడా కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే సో ప్రభుత్వం నుంచి ఇక నుంచి అనర్హులకు కాకుండా అర్హులకు ఇచ్చే విధంగా మార్పులు అయితే చేయడం జరిగిందనమాట. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని తాజా ముఖ్యమైనటువంటి